కొంతమందికి కొద్దిగా పాపులారిటీ రాగానే కళ్ళు నెత్తి మీదకెక్కుతాయి. రియాలిటీని మర్చిపోతారు. తామేదో గొప్పోళ్ళం, ఏమైనా చేయగలం అనుకుంటారు. ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్‌ని చూడండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని మార్చేశాం. ఇక ప్రధాని నరేంద్ర మోడీని కూడా మార్చేస్తాం అంటాడు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్‌ని మార్చటానికి ఉన్న కారణాలు వేరు. అక్కడ సమస్య మీద అభిజిత్ మాట్లాడినప్పుడు జనం విన్నారండి. కానీ ఇలాంటి రాజకీయ ఉపన్యాసాలిస్తే జనాలు వినరు. అభిజిత్ రియాలిటీని గమనించాలి. నిన్నటిదాకా యువత అతని వెనకాల ర్యాలీ అయిందంటే, నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవం కాబట్టి, ఒక వాస్తవ సమస్య మీద పోరాటం చేశాడు కాబట్టి అతని వెనకాల జనం గ్యాదర్ అయ్యారు. యువతరం గ్యాదర్ అయింది. కానీ అతని వెనకాల రాజకీయ ఎజెండా ఉంది అంటే ఆ యువత రారట. అంటే ఒక రాజకీయ ఎజెండాతో పోరాటం చేస్తున్నాము అనేది అతను పంపిస్తే, సంకేతాలు పంపిస్తే అతని పాపులారిటీని అతను కోల్పోతాడు. ఇప్పుడు అభిజిత్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, అభిజిత్ కోరుకుంటేనో, రాహుల్ గాంధీ కోరుకుంటేనో, కేజ్రీవాల్ కోరుకుంటేనో మోడీ దిగిపోడు. మోడీని మార్చే శక్తి అభిజిత్ దగ్గరో, రాహుల్ గాంధీ దగ్గరో, కేజ్రీవాల్ దగ్గరో ఉండదు. దేశ ప్రజల దగ్గర ఉంటది. దేశ ప్రజలు కోరుకుంటే మోడీ దిగిపోతాడు. అంతేగాని నేను మార్చేస్తా, నేను మార్చేస్తా. ఏం నువ్వు మార్చేది? నీ ఒంటి మీద చొక్కా అనుకున్నావా మార్చడానికి? మోడీ గారు గుజరాత్‌కి ఒక దశాబ్దానికి పైగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. దేశ ప్రధానిగా ఒక దశాబ్దానికి పైగా పనిచేస్తున్న వ్యక్తి. 2014 నుంచి ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధానిగా గెలిచారాయన. అలాంటి వ్యక్తిని మార్చేస్తా అంటావా? అంటే ఒక వ్యక్తి మార్చలేడు. ప్రజలనుకుంటే మారుస్తారు. అది వేరే విషయం. ఈ దేశ ప్రజలనుకుంటే మార్చేస్తారు. ఇప్పుడు అభిజిత్ కేవలం సమస్యల మీద మాట్లాడాలి. ఇప్పుడు మోడీని మార్చడం కాదుగా నీ పాయింటు. మోడీ గారు విధానాల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అన్నావు. జనం అగ్రీ అయ్యారు. నీతో కలిసి పోరాటం చేశారు. అలాగే ఇంకేదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాటం చేయటం వేరు. కానీ మనసులో ఒక పొలిటికల్ గజ్జి పెట్టుకొని, మోడీ అంటే వ్యతిరేకత పెట్టుకొని, బీజేపీ అంటే వ్యతిరేకత పెట్టుకొని, మోడీకి వ్యతిరేకత క్రియేట్ చేయాలని, మోడీని అధికారం నుంచి దించాలని పోరాటం చేస్తే నీ వెనకాల జనం రారు అభిజిత్. అది గుర్తుపెట్టుకోవాలి. నిజానికి మొన్న నీట్ పేపర్ లీక్‌కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నేను అనుకోవటం బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అది మోడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అయినప్పటికీ కూడా, కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అయినప్పటికీ కూడా, దాంట్లో నిజం ఉంది కాబట్టి బీజేపీ అభిమానులు కూడా పాల్గొన్నారు. కానీ కేవలం బీజేపీకి వ్యతిరేకంగా కావాలని చేస్తున్న పోరాటం అని అర్థమైతే చాలామంది రారు. సమస్య మీద మాట్లాడితే జనం వస్తారు. ఇష్యూ మీద మాట్లాడితే జనం వస్తారు. జనం మెచ్చుకుంటారు కూడా. కానీ రాజకీయ ఎజెండాతో, ఒక వ్యక్తి మీద కోపంతో, ఒక పార్టీ మీద కోపంతో మాట్లాడితే జనం మెచ్చుకోరు. ఆ విషయాన్ని అభిజిత్ గుర్తిస్తే మంచిది. లేకపోతే వచ్చిన పాపులారిటీని డౌన్‌ఫాల్ చేసుకోవడం తప్ప ఏముండదు. ఏమంటారు? కామెంట్ చేయండి.